హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ వాహన సేవలో శ్రీవారిని దర్శిస్తే మనకి ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఏడాది తిరుమలలో శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. చంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో అంటే ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం ఉండవు. గరుడ వాహన సేవ సహా అన్ని సేవలు ఉంటాయి. మిగిలిన వాహన సేవలు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరగనుంది. 15వ తేదీ తిరుచి ఉత్సవం, అలాగే పెద్దశేష వాహనం. 16వ తేదీన చిన్నశేష వాహనం, అలాగే సాయంత్రం హంసవాహనం. 17వ తేదీన సింహవాహనం, అలాగే ముత్యపు పందిరి వాహనం. 18వ తేదీన కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి. 19న గరుడ వాహనం, 20 పుష్పక విమానం, అలాగే 22వ తేదీన స్వర్ణరథం. 23వ తేదీన చక్రస్నానం జరగనున్నాయి. ఉదయం జరిగే వాహన సేవలు 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవలు 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యం ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంకురార్పణం 14వ తేదీన రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుందండి. వైఖానస ఆగమనంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తర్వాత అంకురార్పణం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంగారు తిరుచి ఉత్సవం 15వ తేదీ ఉదయం 9 గంటలకు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. పెద్ద శేష వాహనం 7 తలల స్వర్ణ శేష వాహనంపై మలయప్ప స్వామివారు. ఈ వాహన వివరాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణ శేష వాహనంపై, అంటే పెద్ద శేష వాహనం అన్నమాట, తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరామునిగా, అలాగే శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు. అలాగే భూభారాన్ని వహించేది కూడా శేషుడే అన్నమాట. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. 5 తలల చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు. ఈ వాహన సేవ వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం, శేషభూతం, శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధ ఫలితం లభిస్తుందని ప్రశస్తి. తర్వాత వాహనం సేవ. వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారు. ఈ వాహన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో మనకి దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక.
హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహ భావాన్ని అంటే శరణాగతిని కలిగిస్తాడు అని భక్తుల నమ్మకం. సింహవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు. ఈ వాహన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియచేస్తుంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి అలాగే ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి శక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఈ వాహన సేవలో అంతరార్థం. ముత్యపు పందిరి వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు. ఈ వాహన సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియచేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై అలాగే మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ముత్యపు పందిరి వాహనంలో స్వామివారిని దర్శించిన అలాగే స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల పందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు. ఈ వాహన సేవ గురించి తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడను చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ నామస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనం దర్శించడం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తులకి ఉన్న ప్రగాఢ విశ్వాసం. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికి రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజు అని భావం. తూర్పు దిక్కున ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నివృత్తి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా భావిస్తూ శ్రీవారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం మనకి శ్రీవారు మోహిని రూపంలో దర్శనమిస్తారు. శృంగార రసాది దేవతగా భాసిస్తూ మనందరికీ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లికపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయి శ్రీ మలయప్ప స్వామివారు దర్శనమిస్తున్నారు. పక్కన ఇమేజ్లు చూడండి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఇంపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపాన్ని దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడునవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శనిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియచెప్పుతున్నారు. శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంత వాహనంపై శ్రీవారు.
ఈ వాహన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తులైన హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులతో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహానీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం చేకూరుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పుష్పక విమానంలో విహరిస్తారు. పుష్పక విమానం 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహన సేవల్లో అలసిపోయే స్వామి అమ్మవార్లు సేద తీరటానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. గజవాహనంపై తిరువీధుల్లో వెంకటాద్రీసుడు. ఈ వాహన సేవ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు రాత్రి వెంకటాద్రీసుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా మనందరికీ తెలుస్తుంది. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్లే పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శించడం వల్ల మనందరికీ ఆరోగ్యం, విద్య, ఐశ్వర్య, సంతానం వంటి శుభ ఫలితాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తున్నారండి. ఈ వాహన సేవ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనం పైన విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండటం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనం పైన స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగిపోతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. స్వర్ణరథాన్ని అధిరోహించిన శ్రీనివాసుణ్ణి మనం పక్కన ఇమేజ్లో చూస్తున్నామండి. ఈ స్వర్ణరథం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు మనందరికీ అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను, గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతుంది. స్వామి అశ్వవాహన రూఢుడై అంటే కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. చక్రస్నానం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞానంతంలో ఆచరించే అవభృత స్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళ్వారులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ కూడా పుష్కరిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఏ వాహన సేవను దర్శిస్తే ఎలాంటి పుణ్య ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. టీటీడీ భక్తి ఛానల్ వాళ్ళు డైరెక్ట్ లైవ్ ఇస్తున్నారండి బ్రహ్మోత్సవాలని. అందరూ తప్పకుండా దర్శించి ఆ శ్రీవారి కృపకి ప్రాప్తులు కాగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.